శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జిఎస్డిపి ఎస్టిమేట్స్, అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అని ఒక ఫిగర్ చెప్పారు. సంవత్సరానికి 15% జిఎస్డిపి నేను పెంచబోతున్నానని చెప్పి ఒక గాల్లో లెక్కలు చెప్పారనమాట. ఏ దేశంలో లేదు, ఏ రాష్ట్రం కూడా జిఎస్డిపి 15% ఉండదు. అమెరికా లాంటి దేశాల్లో కూడా 15% జిఎస్డిపి ఉండదు. 15% పర్ యానం ఇంక్రీజ్ చేస్తా అన్నారు. ఫ్యాక్ట్ చూస్తే ఏంటంటే జిఎస్టి కలెక్షన్స్ లో బాగా విపరీతంగా పడిపోయింది ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాం. జిఎస్టి కలెక్షన్స్ లో పాండిచ్చేరి కంటే దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్. 0.17% తగ్గిపోయింది జిఎస్టి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది 10.81% తగ్గిపోయింది. సేల్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో 10.03% తక్కువ కలెక్ట్ చేస్తున్నారు. టోటల్ కలెక్షన్స్ చూస్తే 1.15% మైనస్ లో ఉంది. కానీ ప్రెస్ ముందుకు వచ్చి జిఎస్డిపి 15% పర్ యానం నేను పెంచబోతున్నాను అని చెప్పి ఒక కాకి లెక్కలు చెప్పారు. పోనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెట్టారంటే చాలా తక్కువ, 18.4% అనేది చాలా తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆర్థిక వ్యవస్థని డిస్ట్రాయ్ చేశాడు, నేనున్నాను 15% పెంచుతా అన్నారు అనమాట. 9 అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ఆంధ్రప్రదేశ్ 18వ ప్లేస్ లో ఉంది ఇండియాలో. 2022-23 జగన్ గారి టైంలో దాన్ని 15th ప్లేస్ కి పట్టుకొచ్చారు. పారిశ్రామిక ఉత్పత్తులు 18-19లో 11వ ప్లేస్ లో ఉంది, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు. 23-24 జగన్మోహన్ రెడ్డి గారు 9వ ప్లేస్ కి పట్టుకొచ్చారు. 2019 నుంచి 24 మధ్యలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ నేషనల్ ఫిగర్స్. 19-24 మధ్యలో ప్రైమరీ సెక్టార్ లో ఇండియా గ్రోత్ రేటు 9.29% అయితే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేటు 10.16. ఇట్ ఈస్ అహెడ్ ఆఫ్ సెంట్రల్ గ్రోత్ రేట్. సెకండరీ సెక్టార్ లో ఇండియాలో 8.17% గ్రోత్ రేట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ 11.14% ఉంది. టెర్షరీ సెక్టార్ లో ఇండియా 9.85% ఉంటే ఆంధ్రప్రదేశ్ 10.43% ఉంది. జీడిపి 9.3% ఇండియాలో ఉంటే ఆంధ్రప్రదేశ్ కి 10.23% ఉంది. జీడిపి కాంట్రిబ్యూషన్ 14-19లో 4.45% ఉంటే జగన్ గారి ప్రభుత్వంలో 4.82% ఉంది.